అభ్యర్థనను గౌరవిస్తూ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక బాక్స్ని ఏర్పాటు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమైనది. మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలను వేడుకొని ఊరూరు తిరిగి పాదయాత్ర చేసి అధికారానికి వచ్చిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులని సర్వనాశనం చేసి రాజధానిని సర్వనాశనం చేసి 3 రాజధానులని చెప్పి పోలవరం కానీ ఇంకొకటి కానీ ప్రజా అభివృద్ధి కానీ లేకుండా చేశాడు. కాబట్టి ఈ రాజధాని విషయమై రాజధాని ఫైల్స్ అని కంటమనేని రవిశంకర్ గారు ప్రజల అందరికీ జరిగిన విషయాన్ని ఈ పరిపాలకుడు చేసినటువంటి విధానాన్ని ప్రజలకు తెలియపరచాలన్న సంకల్పంతో సాహసోపేతంగా ఈ సినిమాని ప్రజలకు అందించారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా చూసి ఈ దుర్మార్గుణ్ణి ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత త్వరగా పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి తరవాలని నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.